Hallelujah. You prepare yourself. నిన్ను సిద్ధపరచుకోరా. Humble yourself. నిన్ను తగ్గించుకోరా. Hallelujah. Hallelujah. When you come before God, ఎప్పుడైతే దేవుని ముందుకు ఆ విధంగా వస్తావో, then God is ready to hear your prayer. నీ యొక్క ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధముగా ఉంటాడు. Hallelujah. Hallelujah. That's why it says, humble themselves. తమకు తానే తగ్గించుకొని తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి after that only prayer. దాని తర్వాతే ప్రార్థన. Hallelujah. Hallelujah. You have to, so if your prayer must be heard, you have to be His people. నువ్వు ముందు నీ ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు దేవుని ప్రజలుగా ఉండాలి. If you are not His people, He will not hear your prayer. దేవుని ప్రజలుగా నువ్వు లేకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. Many people don't have confidence in their prayer. చాలా మందికి వాళ్ళు ప్రార్థన చేయడం ఒక నిర్ధారణ ఉండదు. So they will always depend on others' prayer. వాళ్ళు ఇతరుల ప్రార్థన మీద ఆధారపడి ఉంటారు. Or depend on man of God's prayer. దేవుని యొక్క సేవకుని ప్రార్థన మీద ఆధారపడి ఉంటారు. That is all very good. అది మంచిదే. But you have to have confidence in your prayer. కానీ నీ ప్రార్థన మీద నీకు నిర్ధారణ ఉండాలి. If you are God's child, నువ్వు దేవుని బిడ్డవైతే, if you are His people, దేవుని ప్రజలవైతే, definitely God, you are eligible for your prayers to be heard. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు If వింటాడు. you are a person who is humble and prepare yourself, your prayers will be heard. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకొని ఉంటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. Then the word says, and pray. తగ్గించుకున్న తర్వాత ప్రార్థన చేసి and seek my face. దాని తర్వాత నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన Hallelujah. హల్లెలూయా. So now what? Repentance before you come, as you come, and after you come. మారు మనసు ఎప్పుడు రావాలంటే నువ్వు రాకముందు రావాలి, వచ్చినప్పుడు ఉండాలి, వచ్చిన తర్వాత కూడా నీకు మారు మనసు ఉండాలి. It is a process. అది యొక్క ప్రక్రియ. Hallelujah. హల్లెలూయా. Thank you. Tell your neighbor. పక్కన వాళ్ళకి చెప్పండి. కొంతమందికి ట్రాన్స్లేషన్ పడట్లేదు, ఇద్దరు మొత్తం వచ్చేస్తుంది కానీ బట్ ఐ కెనాట్ హెల్ప్. ఐ హ్యావ్ టు రీచ్ లార్జర్ క్రౌడ్, సో ఐ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్. కొంతమందికి ట్రాన్స్లేషన్ అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కానీ చాలా మందికి బయటికి వెళ్ళాలి కనుక నేను ఇలా చేస్తున్నాను. అందుకే మీరు అందరూ సహకరించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది కాకపోయినా నలుగురికి కూడా వెళ్ళినా ఐ హావ్ టు రీచ్ నాన్ తెలుగు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆల్సో. అంటే ఐ యామ్ మోర్ కన్సర్న్ ఫర్ మై పీపుల్ దెన్ ది అవుట్ సైడ్ పీపుల్. గాడ్ విల్స్ ఇట్ విల్ గో అవుట్ సైడ్ ఆల్సో. అంటే అది ఆ ప్రజలే తెలుగు రాలేని వాళ్ళు, ఇంగ్లీష్ లేకపోతే హిందీ వచ్చిన అనేక మంది విశ్వాసులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన సందేశం పంపిస్తున్నాం కనుక మనం ఇలా చేస్తున్నాం కనుక అందరూ సహకరించాలి. Hallelujah. Hallelujah. Put your hands and say hallelujah. Hallelujah. Now tell your neighbor. నీ పక్కన వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు Ask them what is prayer. ప్రార్థన అంటే ఏంటి అడగండి ఒకసారి. Are you willing to pray? నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? సిద్ధపడతావా? సిద్ధపడతావా? Hallelujah. హల్లెలూయా. సిద్ధపరచుకుంటావా? సిద్ధపరచుకుంటావా? Hallelujah. Thank you, Lord. So how do you come to pray in this manner? ఏ విధంగా ప్రార్థన రావాలి? ఇలా రావాలి దేవుని ప్రార్థనకి, దేవునితో ప్రార్థన చేయాలి. Humble yourself. నిన్ను తగ్గించుకోవాలి. That is your process of repentance starts there. అక్కడే నీకు మారు మనసు ప్రారంభం అవుతుంది. Then as you pray, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు you seek His face. దేవుని యొక్క మొహాన్ని వెతకాలి, దేవుని వెతకాలి. That means what? Your face is turned away from problems, from people, and from the world, and from sin. దాని అర్థం ఏంటంటే నీ మొహాన్ని ఈ పాపానికి, లోకానికి, చెడుతనానికి విముఖంగా వాటి వైపు నుంచి కాకుండా దేవుని వైపు తిప్పాలి. And సమస్య also. సమస్యల వైపు చూడకుండా. And your face is turned away from problems. నీ యొక్క సమస్యల నుంచి నీ యొక్క మొహాన్ని తిప్పుకోవాలి. And now you fix your face on God. నువ్వు దేవుని వైపు మాత్రమే చూడాలి. That is also the process of repentance. అది కూడా మారు మనసుకి ఒక ప్రక్రియ. So what is repentance? మారు మనసు అంటే ఏంటి? Repentance is required in prayer. ఈ మారు మనసు ప్రార్థనకి చాలా అవసరం. Amen. ఆమేన్. When you humble yourself, you are repenting. నువ్వు ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుంటావో నువ్వు మారు మనసు పొందుతున్నావు. అందరూ తెలుగులో చెప్పండి. నాకు నేనే తగ్గించుకోవడం మారు మనసు. ఆమేన్. అదంటే మారు మనసు. తర్వాత ఏంటి? దేవుని ముఖం వెతకడం, అది కూడా మారు మనసు. చెప్పండి. దేవుని యొక్క ముఖం వెతకడం మారు మనసు. One more time అందరూ చెప్పండి. దేవుని యొక్క ముఖం వెతకడం మారు మనసు. Hallelujah. హల్లెలూయా.
Now, what is the meaning of that? దాని అర్థం ఏంటి? That means what? You seek what He desires, what He wants, and you try to know what is His will. అంటే దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి అని నువ్వు వెతుకుతున్నావు. Hallelujah. హల్లెలూయా. Then you know what to pray for. అప్పుడు నీకు తెలుస్తుంది ఏం ప్రార్థన చేయాలి. Hallelujah. హల్లెలూయా. First you come and initiate a conversation with God. మొదట నువ్వు వస్తావు, దేవుడితో సంభాషణ ప్రారంభిస్తావు. Amen. ఆమేన్. And as you initiate the prayer, ఆ ప్రార్థన సంభాషణ నువ్వు ప్రారంభించిన తర్వాత immediately you seek His face. వెంటనే నువ్వు దేవుని మొహాన్ని నువ్వు వెతుకుతావు. Hallelujah. హల్లెలూయా. When you seek His face, మొహాన్ని వెతికినప్పుడు Hallelujah. కీర్తన రాసిన కూడా I don't remember the reference. Amen. ఆయన ముఖం వెలిగిన వాడు ముఖము ప్రకాశింపబడింది అనే వాక్యం. You know that verse? వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. And their faces were not ashamed. వాళ్ళు మొహాలు దేవుడితో సంభాషణ చేసిన వాళ్ళ మొహాలు ప్రకాశించబడతాయి. Hallelujah. హల్లెలూయా. Who is that best example in the Bible? అది మంచి ఉదాహరణ ఎక్కడ ఉంది బైబిల్లో? ఎవరు? Moses was that one. మోషే మనం చూస్తే ఆయన దేవుడితో సంభాషణ చేసిన తర్వాత ఆయన మొహం ప్రకాశించబడుతుంది. Read some. కీర్తనలు 34వ అధ్యాయము 5వ వచనము. Yes. వారు ఆయన తట్టు చూడగా Yes. వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. Hallelujah. హల్లెలూయా. Put your hand and say hallelujah. హల్లెలూయా. So see, when you look at God's face, ఎప్పుడైతే దేవుని మొహాన్ని వెతుకుతావో చూస్తావో shame and pain and problems will start melting away. అనేక అవమానము, అనేక సమస్యలు, ఇబ్బందులు అన్ని కరిగిపోతాయి. Put your hand and say hallelujah. హల్లెలూయా. చెప్పండి, మీ నేబర్కి చెప్పండి. నేబర్ ఉన్నారా? నీ పక్కన ఉన్నారు ఎవరైనా అంటే వాళ్ళకి చెప్పండి. చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి ఈరోజు. చాలా నైబర్స్ ఎవరు లేకపోతే మీ సీట్ చెప్పండి. ఎవరో ఉన్నట్టు అనుకుంది. ఉన్నట్టు అనుకొని ఊహించుకొని చెప్పండి. వాట్ విల్ యూ సే? ఏం చెప్తారు? బాగున్నారని కాదు, అలా ఆల్రెడీ మీరు అడుగుతారు ఇప్పుడైనా తర్వాత అయినా. వాట్ ఆర్ యు గోయింగ్ టు సే? ఏం చెప్పాలి? హల్లెలూయా. హల్లెలూయా. Those who look to God's face, ఎవరైతే దేవుని మొహాన్ని చూస్తారో their faces will be lightened. వాళ్ళ మొహాలు ప్రకాశించబడతాయి. They will not be ashamed. వాళ్ళు ఏమాత్రం అవమానించబడరు. Come on, look your neighbor and say that. నీ పక్కన వాళ్ళని చూసి చెప్పమాట. అలాగా అన్నప్పుడు